పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక మాటను చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. కాబట్టి ప్రవక్త దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఆమేన్. ప్రియులారా, మనందరికీ తెలిసిన లేఖన భాగమే గనక దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నాను. అయినప్పటికీ మనకి ఈ సందర్భము ప్రారంభం అవ్వాలంటే ఖచ్చితంగా మరి ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 3వ వచనం దగ్గర ప్రారంభం అవుతుంది ఈ సందర్భం అంతా. అక్కడ శిష్యులు ఏకాంతముగా వచ్చి ప్రభువుని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, ఇవి ఎప్పుడు జరుగును? రెండోది, నీ రాకడకు గుర్తులేమిటి? మూడవది, ఈ యుగ సమాప్తికి గుర్తులేమిటి మాతో చెప్పమనగా ఈ 3 ప్రశ్నలకు సంబంధించిన జవాబును సూచనలు ప్రభు కంబైన్డ్గా శిష్యులకి చెప్తా ఉన్నారు. ఈ పూట ప్రభు మనకు చెప్తున్నాడు ఎలా గుర్తుపట్టాలి, ఆయన రాకడ దినాల్ని కానీ యుగ సమాప్తికి సంబంధించిన దినాలు, అంత్య దినాల్ని కానీ గుర్తుపట్టడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సూచనలు అంటే సంకేతాలు, సిగ్నల్స్. కొన్ని సంకేతాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అన్ని జనులకి దీంతో సంబంధం లేదు. సూచనలు ఇవ్వబడింది సంఘానికే. సంఘమే గుర్తుపట్టాలి, గుర్తించాలి. ప్రియులారా, మనకి వాక్య జ్ఞానం ఎంత అవసరమో లౌక్యం కూడా చాలా అవసరం. ప్రియులారా, జనరల్ నాలెడ్జ్ కూడా అవసరం. లోకాన్ని ఒక్కసారి కలయ చూచినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. చదువువాడు గ్రహించునుగాక అని ప్రభు చెప్తున్నాడు. సరే, మనం చదివిన వాక్య భాగానికి వెళ్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ప్రియులారా, యూదుల పక్షంగా భవిష్యత్తులో ఖచ్చితంగా నెరవేరబోతున్న పరిస్థితులు ఇవి. భవిష్యత్తులో ఖచ్చితంగా అబద్ధ క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. అయితే ప్రపంచంలో భవిష్యత్తులో అక్షరాల నెరవేరుతున్న విషయాలు ఇప్పటికే ఆత్మీయంగా నెరవేరుతున్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎవరో వ్యక్తిగతంగా అబద్ధ క్రీస్తు వస్తాడు అనేది ఎంత నిజమో, ఇప్పటికే అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ ఇన్ డిస్గైజ్, మరుగున ఉండి, ముసుగులో ఉండి, తెర వెనకాలండి క్రియలు చేస్తున్నాడు. భవిష్యత్తులో 666 ముద్ర రావడం అనేది ఎంత వాస్తవమో, ఇప్పటికే ముద్రల కార్యక్రమం సైతం వేసుకుంటానే వెళ్తున్నాడు. భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో ప్రపంచంలో ఇప్పటికే దాని సూచనలు, దాని అలికిడి మనకి వినబడతానే ఉంది. ప్రియులారా, చదువునవాడు, గ్రహించినవాడు ధన్యుడు అని చెప్తున్నాను. ప్రియులారా, వివేచన కలిగిన వాడు వీటిని అర్థం చేసుకోగలుగుతాడు. సరే, ఈ సందర్భంలో మనకి తెలియవలసిన పాయింట్ ఏంటి అంటే, అబద్ధ క్రీస్తు ప్రపంచంలో రాబోతున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో వచ్చేస్తే గనక బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని గ్రహించండి, గుర్తుపట్టండి, వివేచించండి అంటున్నాడు. పిల్లరా, పరిశుద్ధ స్థలం అనగా ప్రభు సంఘమే. ప్రభు నివసింపగోరే స్థలము పరిశుద్ధ స్థలం కదా. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనములో, నేను వారి మధ్య నివసించినట్లు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రత్యక్ష గుడారం గురించి ఆ ప్రభు మాట్లాడుతూ ఆ విషయం చెప్తాడు. నేను వారి మధ్యలో నివసించాలంటే నాకు పరిశుద్ధ స్థలం ఉండాలి. అలాగా పాత నిబంధనలో ఒక గుడారములో కానీ దేవాలయములు కానీ దేవుడు ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. ఆయన తన సంఘములో నివసిస్తున్నాడు. ఆయన తాను నివసించినట్లుగా యెరూషలేమును కోరుకొని ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యెరూషలేము అనగా సంఘం. ఇప్పుడు ఇలా పరిశుద్ధ స్థలము అంటే సంఘం. సంఘములో అబద్ధ క్రీస్తు ప్రవేశించాడు ఆల్రెడీ. దీన్ని గుర్తుపట్టండి అంటున్నాడు. నాశనకరమైన హేయ వస్తువు. ఈ అబద్ధ క్రీస్తుకుండే 2 క్వాలిటీస్ ఒకటి కనిపిస్తున్నాయి మనకి. ఒకటి, వాడి క్రియలన్నీ హేయమైనవి, వాడి ప్రణాళికలన్నీ దేవుడు అసహించుకునేవి. ఆ ప్రణాళికలో ఆ క్రియలన్నిటినీ మనం ఫాలో అయితే దాని పర్యవసానం నాశనం. ప్రియులారా, అందుకే నాశనకరమైన హేయ వస్తువు అంటున్నాడు. వాడిని మనిషిగా కూడా దేవుడు చూడటం లేదు.
వాడిని ఒక స్పిరిట్గా కూడా దేవుడు చూడట్లేదు. ప్రకటన గ్రంథంలో అయితే ఏకంగా వాడిని ఒక మృగంగా ఎంచబడ్డాడు ప్రియులారా. వాడిని ఒక మృగంగా దేవుడు చూపిస్తాడు యోహానికి. వాడు మనిషి కాడు, వాడు ఒక చాలా జెంటల్గా ఉండే ఒక పడిపోయిన దూత కూడా కాదు. పడిపోయిన వాళ్ళకి దూతని పేరు ఎందుకు, మళ్ళీ వాడు ఒక మృగం అని చెప్తున్నాడు. పాశవిక చర్య అంటుంటారు చూసారు కొంతమంది క్రూరులను చూసి, మృగం కంటే హీనం. ఇక్కడైతే ప్రభు ఏకంగా వస్తువుతో పోల్చాడు అతన్ని. ఒక థింగ్, డెడ్ అన్నమాట, నిర్జీవ వస్తువుతో పోల్చాడు. సో పరిశుద్ధ స్థలములో అబద్ధ క్రీస్తు యొక్క కార్యాలను గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. అవి ఏంటో కొన్ని విషయాలు మనం గుర్తుపట్టాలని ఈ సమయంలో మనవి చేసుకుంటున్నాం. ప్రభు ఎలాగ చెప్పాడు కనుక మనం దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు చూడాల్సిన అవసరం ఉంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. వాడు పరిశుద్ధ స్థలములకు వచ్చి చేయబోయే కార్యాలు అలాగుంటాయి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇది నిజంగా ఘనమైన విషయం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులలో కూడా అధిక శాతం ప్రజలకి దేవుడు ఎవరో ఇంకా అర్థం కాలేదు. దేవుడు అర్థం కావాలంటే, దేవుని గూర్చిన జ్ఞానం మనకు లభించాలి అనంటే, పౌలు అంటున్నాడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నాకు లభ్యమగునట్లు భూమి మీద లాభకరమైన కొన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. అలా చేస్తేనే కానీ ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు రాదు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనకి పూర్తిగా అర్థం కావాలంటే కొన్నిటిని నష్టంగా ఎంచుకొని విడిచిపెట్టాలంట. లోకములో పాపాలే కాదు, భూమి మీద కొన్ని లాభకరమైన వాటిని, అమ్మో ఈ విషయాలు నాతో ఉంటే నేను లాస్ అయిపోతానేమో ఆత్మీయంగా అని ఆలోచించి ప్రతిష్టలోకి రావడం అని అర్థం. ప్రియులారా, బైబిల్లో ఉన్న 12 మర్మాల్లో ఇదొక చాలా ప్రాముఖ్యమైన మర్మం. మనకి అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, అక్కడ దేవుని మర్మము సమాప్తమగును. 7వ దూత బూర ఊదినప్పుడు దేవుని మర్మము సమాప్తమగును. ప్రియులారా, దేవుడే ఒక మర్మం అండి. దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏమిటి, వాట్ ఈస్ గాడ్, హూ ఇస్ గాడ్, వై ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఆ రోజున ఆ మర్మం ముగిసిపోతుంది అని ప్రభు చెప్తున్నాడు. దేవుడంత మర్మమో క్రీస్తు కూడా అంతే మర్మం. అదే పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తాడు 3వ అధ్యాయంలో క్రీస్తు మర్మము అనే పదం ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఒక మర్మమై ఉన్నాడండి, పబ్లిక్గా దొరికిపోయేది కాదు. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, వెతకాలి, పట్టుకోవాలి, సత్యాన్ని వెతకమన్నాడు, అన్వేషించమన్నాడు, ప్రియులారా వివేచించమన్నాడు. తవ్వి తీయాల్సిన ఒక అద్భుతమైన శ్రేష్టమైన నిధి లాంటి వాడు మన దేవుడు. సో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మాత్రమే ఈ అబద్ధ క్రీస్తు యొక్క ఉచ్చులలో నుండి బయటపడతారని సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మరి దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేస్తారు? అదే మనం ధ్యానించాల్సిన అంశం ఇక్కడ దానియేలు గ్రంథం 11:32లో. వాడు వచ్చి ఏం చేస్తాడు? నంబర్ 1, ఇచ్చకపు మాటలు చెప్పి, నంబర్ 1, నిబంధనను అతిక్రమించే వారిని వశపరుచుకుంటాడు. ఎవరిని అని మాట మనం ఆలోచిస్తే, నంబర్ 1, తమ దేవుని గురించి పూర్తిగా అర్థం కాని వాళ్ళు ఈజీగా వాడి వలయంలో పడిపోతారు, వాడి వలలో చిక్కుకుంటారు. ఎలా చిక్కబరుస్తాడంట? ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపట్టండి. హీబ్రూ భాషలో ఉపయోగిస్తున్నాడు, కలక్క అని ఉపయోగించాడు. ఇచ్చకపు మాటలు అంటే కొన్ని మోసపూరితమైన వాగ్దానాలు చేసి, ఏంటి వాడి వాగ్దానాలు మీరు గమనిస్తున్నారో లేదో, ఈ కరోనా వైరస్ యొక్క పరిస్థితుల ద్వారా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు తీసుకురావాలని ప్రపంచ మేధావులు ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఐడియా ఉందా? ప్రియులారా, న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. ఇప్పటికే భూమి మీద సైతాను సమాజపు వారు ఉన్నారు. ప్రియులారా, వాళ్ళందరి ప్రణాళికలో భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటున్నారు. నూతన ప్రపంచ విధానాన్ని ఏర్పరుస్తారు.
వాడిచ్చే వాగ్దానాలు న్యూ వరల్డ్ ఆర్డర్కి సంబంధించిన బుక్లో వాళ్ళ ఏజెండా మీరు చూడండి, గమనించండి. అవి చూస్తే, అవి గమనిస్తే కనుక నిజంగా ప్రపంచ ప్రజలైతే చాలా హర్షిస్తారు, సంతోషిస్తారు. అందులో మొదటిది ఏంటంటే, ప్రపంచంలో దేశాల వారీగా ఎవరు విడిగా ఉండరు, ఒకటే దేశముగా కూడి ఒకే ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. దానివల్ల ప్రజలకు వచ్చిన లాభం ఏంటంటారా? ఒకటే. మీరు ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎంత ఈజీగా వెళ్ళగలుగుతున్నారో, ఆంధ్ర తెలంగాణ నుంచి తమిళనాడుకి ఎలాగ వెళ్ళగలుగుతారో, అలాగే ఇండియా నుంచి అమెరికాకి పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా వెళ్ళిపోగలుగుతారు. డబ్బులు ఉంటే టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంత శ్రేష్టమైన ఆప్షన్ భవిష్యత్తులో రాబోతుందంటే ఎందుకు సంతోషించారు చెప్పండి? కుల మత భేదాలు లేకుండా అందరినీ ఐక్యపరిచే విధానం తీసుకురాబోతున్నాడు ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ ద్వారా. ఎందుకు ప్రజలు ఏకీభవించరు, ఎందుకు సంతోషించరు, ఎందుకు యాక్సెప్ట్ చేయరు చెప్పండి ఈ పరిస్థితులన్నీ? ఇదే ఇచ్చక మాటలు అంటే, ప్రజలకి మేలుకరమైన అనేకమైన ప్రణాళికలను నేను తీసుకొస్తున్నాను, నాకు ఓటు వేయండి అంటాడు. వాడికి వేయాల్సిన ఓటు ఏంటి? వాడికి వేయాల్సిన ఓటు మనం వాడికి వేయం, వాడిచ్చే ఓటు మనం వేసుకోవాలి. అదే 666 ముద్ర. దీనివల్ల వచ్చిన లాభం ఏమంటున్నారా? ఈ చిప్ కనుక మీరు వేసుకుంటే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళిపోయి అది చూపిస్తే చాలు, మీరు ఏ వస్తువు కావాలంటే కొనుక్కుంటారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా చిప్ ఒకటి ఉంటే చాలు అన్నప్పుడు ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రియులారా? ఇంత అద్భుతమైన ప్రణాళికలు ఈ అబద్ధ క్రీస్తు యొక్క సంస్థ ప్రస్తుతం నడుస్తుంది. వీళ్ళు తీసుకురాబోతున్నప్పుడు ఎందుకు ఏకీభవించరు? సమస్య ఏంటి అంటే, ఈ సిచ్యువేషన్ సంఘంలో ప్రవేశిస్తుంది. వాడు ఇచ్చకపు మాటలు చెప్పి వశపరుచుకుంటున్నాడు. ఎవరిని? గమనించండి ఒక్కసారి. నిబంధనను అతిక్రమించు వారిని. పిల్లలు, నిబంధనను అతిక్రమించు వారిని. దానిలో 8:11 కానీ, దానిలో 9:27 కానీ మీరు గమనించండి. నిబంధనను నిరర్ధకం చేస్తాడు, సత్యమును నిరర్ధకము చేస్తాడు. నంబర్ 3 9:27 దానియేలు గ్రంథంలో వాడు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అబద్ధ క్రీస్తు సంఘములోకి చేసే ప్రణాళిక ఏంటి అంటే, సంఘాన్ని లోకముతో రాజీ పరుస్తున్నాడు. నథింగ్. మీరు పరలోకం గురించి ధ్యానించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రైట్. వాడి ప్రణాళిక. నంబర్ 2 వాడు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే యేసు ప్రభు సర్వస్వం చేసేసాడు శిలువ మీద. మీరు చేయాల్సిన త్యాగాలు ఏమి లేదు, మీరు సమర్పించుకోవాల్సింది ఏమి లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు మీరు పాపాలు కూడా మానేవలసిన అవసరం లేదు, ఏది విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆయనే 100% మొత్తం క్లియర్ చేస్తే మీరెందుకు టెన్షన్ పడాలి అనే అంత ప్రణాళికలు, ప్రక్రియను, ఆ బోధన, ఉపదేశాన్ని ఇప్పటికే సంఘాల్లో తీసుకొచ్చేసాడు. ప్రియులారా, ఎంతో ఘోరం అంటే, ఒక గొప్ప దైవజనుడు, ప్రేయర్ ప్రఖ్యాతం దైవజనుడు గాడ్ ఛానల్లో వస్తుంటాడు. ఆయన అంటాడు, అసలు ప్రజలు సువార్త ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడే రక్షణ వచ్చేసింది, అంతే. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, ఒప్పుకోకపోయినా దే ఆర్ ఆల్ సేవ్డ్ ఆటోమేటికలీ. యూ హ్యావ్ టు డూ నథింగ్. మీరు లోబడాల్సిన అవసరమే లేదంటున్నారు. ప్రియులారా, మనం యేసు ప్రభుని నమ్ముకోవాలంటే కోళ్ళను మేకలు బలివ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే మనమే పీక తెగ్గొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాపాలు ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ప్రభు దేవునికి వ్యతిరేకమైన మార్గమును విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది ప్రియులారా. గమనించండి, తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో 2వ తెస్సలోనిక ఆయన అంటున్నాడు, అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? దేవుణ్ణే రీప్లేస్ చేస్తాడంట ప్రియులారా. దేవుణ్ణి ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో ఆయనకు స్థానంలో నిలబడతాడంట వీడు వచ్చి. యేసు క్రీస్తుని రీప్లేస్ చేసేస్తున్నాడు వీడు వచ్చి. మనం వింటున్న వాక్యం కానీ, మనం వింటున్న సువార్త కానీ, మనం చేస్తున్న ప్రార్థనలు కానీ యేసు క్రీస్తుకు సంబంధించిందో గుర్తుపట్టకపోతే కష్టం. ఎందుకంటే వాడు ఇప్పటికే సంఘంలో ప్రవేశించాడు ప్రియులారా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు క్రీస్తు ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? ఆయన అంటున్నాడు, నేను ప్రేమించే వారిని గద్దిస్తాను, నేను ప్రేమించే వారిని గద్దిస్తాను. ఇది యేసు క్రీస్తు యొక్క సువార్త. అబద్ధ క్రీస్తు సువార్త ఎలా ఉంటుంది? గద్దించడు. ప్రేమ, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఐ లవ్ యూ, దట్స్ ఇట్. గాడ్ లవ్స్ యూ. నువ్వేం చేసుకున్నా పర్లేదు, నువ్వు ఎలా బతికినా పర్లేదు, జస్ట్ దేవునికి ఒకటే పని, ప్రేమించడం తప్ప పాపం ఇంకొకటి తెలియదు ఆయనకి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రకటించిన సువార్తలో మారు మనసు ఉంది ప్రియులారా. అబద్ధ క్రీస్తు ప్రకటించే సువార్తలో మారు మనసు లేదు. మీరు గమనించారో లేదు, యేసు ప్రభు భూమి మీద ఉన్న ఆ 33 సంవత్సరాల కాలంలో కూడా అనేకమైన ప్రమాదాలు సమాజంలో జరిగాయి. ప్రభు యొక్క రియాక్షన్ ఎలా ఉండొచ్చు? లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వర్షాలు చదివితే కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా
పలానా ఆ సిలోయం అనే గోపురము పడిపోయి 18 మంది చచ్చిపోయారు, నీకు గమనించేవాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు, అది పరిస్థితి ఏంటి, నీ రియాక్షన్ ఏంటి అని అడిగారు. ఏమనాలి జనరల్గా, అయ్యో మనం కాపాడాలి, మనం ప్రార్థించాలని ప్రభు అనలేదు. మీరు మారు మనసు పోతే ఇంతకంటే దారుణమైన దినాలు వస్తాయి మీకు అన్న. యేసు ప్రభు విధానం ఇది. ఇంకొకరు వచ్చి అని అంటున్నాడు, ప్రభు ఇదిగో పిలాతు అయితే కొందరి బలులను వాళ్ళ రక్తంతో కలిపేశారు. అంటే కొందరు బలి అర్పించడానికి దేవాలయానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మరి ఏ నేరం చేస్తారో, ఏం మోసం చేస్తారో, ప్రభుత్వ విధానానికి ఎలా ప్రవర్తించారో వ్యతిరేకంగా మనకు తెలియదు, కానీ సైనికులు వచ్చి వాళ్ళని అక్కడే చంపేశారంట. వాళ్ళు అర్పించిన బలుల్లో వాళ్ళ బ్లడ్ కూడా కలిసిపోయింది, అంత అపవిత్రం అయిపోయింది ఆ బలంతా. సో ఇంత దారుణం జరిగింది కదా. జనాలు ఏమనుకున్నారంటే బలిపీఠం దగ్గర చచ్చిపోయాడంటే వీడు ఎంత పాపి కాకపోతే అలా చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు. ఆ గోపురం పడి కూలిపోయి చచ్చిపోయారంటే వీళ్ళు ఎంత పాపులు కాకపోతే చచ్చిపోయి ఉంటారు అని టాక్ ఆ కాలంలో నడుస్తుండగా ప్రభు అన్నాడు, ఇదేం చూశారు మీరు మారు మనసు పొందని ఎట్లా మీరును అట్లే నశింతురు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా యేసు ప్రభు ఈ మాట చెప్తాడని? అయ్యో పాపం అని ఉండాలి మన లెక్క ప్రకారం. యేసు ప్రభు అయితే అయ్యో లేదా ప్రభు వెళ్ళిపోయి వాళ్ళని కాపాడేయాలి. అరే ప్రభు ఈ న్యూస్లన్నీ వింటున్నాడు కానీ చాలా కూల్గా రియాక్ట్ అవుతున్నాడు. ప్రియులారా, మరీ మీన్ మైండెడ్గా ఉండొద్దు. మారు మనసు పొందమని చెప్తాడు, మీరు నాశనం అయిపోతారు లేకపోతే జాగ్రత్త అంటున్నాడు. ప్రియులారా, అబద్ధ క్రీస్తుకును యేసు క్రీస్తుకు తేడా ఇదే. ఆయన మారు మనసు పొందమని చెప్తాడు, పాపం మానమని చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, బాగుపడమని చెప్తాడు. అవసరమైతే తిడతాడండి యేసు ప్రభు అయితే. ఎంత దారుణం. నేను ఎప్పటికీ ఒకే మాట అంటానండి, ఒక తాగుబోతుడికి వైద్యం చేసే ముందు డాక్టర్ కూడా తిడతాడండి, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, లివర్ చెడిపోయింది చూడండి, భార్య పిల్లలు ఎలా ఏడుస్తున్నారు, ఏంటో పరిస్థితి, ఏంటో బ్రతికేంటి, ఇప్పటికైనా మారుతానంటే మానేస్తానంటే వైద్యం చేస్తా లేకపోతే లేదంట. ఒక డాక్టర్ అయినా మారమని చెప్తున్నాడండి. జైలు నుంచి విడుదల యొక్క ఖైదీకి పోలీసు కూడా చెప్తాడు, ఇక్కడైనా మారరా నాయన, లోపలికి రాకరా బాబు, నీకు దండం పెడతా, బాగుందరా, ఈ సంవత్సరం అంతా లోపల బాధపడ్డావు, నీ వారానికి ఒకసారి చూసి జైలు దగ్గరికి వస్తుంది, కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు రౌడీలు గుండాలు ఎలా చూస్తున్నారు ఆమెను, నీకన్నా బుద్ధి ఉందా లేదా, ఎప్పటికైనా మారు, ఏదైనా మంచి పని చేసుకుని బతుకు. పోలీసు అయినా మారమని చెప్తున్నాడండి. ఒక టీచర్ అయినా చెప్తాడు క్లాస్ రూమ్లో, రే బాగుపడండి రా, భవిష్యత్తులో కష్టపడతారా లేకపోతే ఒక టీచర్ అయినా గద్దిస్తున్నాడు. కానీ ఏంటో ఈ కాలంలో గద్దింపులతో కూడిన వర్తమానాల ఉపదేశంలో ఓన్లీ లవ్, ఓన్లీ బ్లెస్సింగ్, మీరు ఎలాగైనా బతకండి, దేవుడికి ఒకటే పని, దీవిస్తాడు అంతే. ఇది అబద్ధ క్రీస్తు బోధ. ప్రియులారా, దేవుని ప్రేమలో గద్దింపు ఉంటుంది, దేవుని ప్రేమలో శిక్షణతో కూడిన శిక్ష ఉంటుంది. పిల్లారా, తండ్రి బెత్తం వాడతాడు అంటే కసితో కక్షతో కాదు, ద్వేషంతో కాదు, బాగుపరచడానికే కదా. సంఘాల్లో లేవు అంటే దాని అర్థం ఏంటి? రీప్లేస్మెంట్ అయిపోయింది. అబద్ధ క్రీస్తు ఎప్పుడో వచ్చేసాడు లోపలికి. దేవుని కంటే దేవుని స్థానం కంటే, నూతన యెరూషలేము మీద ఉన్న ఆలోచన కంటే, పైన వాటిని వెతికే దానికంటే లోక సంబంధమైన సెటిల్మెంట్ కోసం ప్రయాసపడుతున్నారు కదా, ఇవే హైలైట్ చేసుకుంటున్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? అబద్ధ క్రీస్తు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసి బలి నైవేద్యం నిలిపే, దేవునికి అర్పించుకోవాల్సింది, మనం సమర్పించుకోవాల్సింది, ప్రతిష్ఠించుకోవాల్సింది, మనం విడిచిపెట్టుకోవాల్సింది, మనం ప్రత్యేకించుకోవాల్సింది ఏది కూడా లేదు అనే కాన్సెప్ట్లోకి రావడం ఏంటనుకుంటున్నారు? అబద్ధ క్రీస్తు ప్రవేశించేశాడు లోపలికి. వాడి ప్రణాళికలన్నీ, వాడు మనకి చూపించే మార్గాలన్నీ హేయమైనవే. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో నేను యెరూషలేమును నాశనం చేయబోతున్నానంటే యెహెజ్కేలు అట్లంటే అవుతుంది ప్రభా, నువ్వు దేవుడివి, నువ్వు దీర్ఘశాంతపడివి, నువ్వు ఇలా నువ్వు అలా నువ్వు అలా చేయకు ప్రభు అంటే, దేవుడు అంటాడు నీకు అలా కాదు, కానీ నేను చూపేది, నేను ఏం చూసి ఎలా రియాక్ట్ అయినో నీకు కనబడాలి కదా రా అని చెప్పి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి యెరూషలేము యొక్క దేవాలయం దగ్గర నిలబెడతాడు. చూడు ఇక్కడ నుంచి లోపల ఏం జరుగుతుందో చూడు అంటే, ఆ యెరూషలేము దేవాలయము గోడల లోపల మొత్తం భూతమములు ఉన్నాయంటండి. చూడు అన్నాడు ప్రభు, నేను ఎందుకు నాశనం చేయదు వీళ్ళని. అక్కడ అదే స్థలంలో తమ్మూజు గురించి ఎంటుకలు విరబోసుకుని ఏడుస్తున్న స్త్రీలు కనిపించారంటండి. ఇప్పుడు తమ్మూజు ఎవరప్పుడు చెప్పను, కానీ మన పాపాల గురించి, మన స్థితి గురించి మనం ఏడాల్సింది పోయి దేనికోసం ఎక్కువ ఏడుస్తున్నాం ఆలోచించండి ఒక్కసారి. దేవాలయం అంటే ఏంటి? మనం కాదా, మన శరీరం కాదా, మన లోపల ఉండే సకల దుష్టత్వం లోపల పెట్టుకొని
దేవుడు దీవిస్తున్నాడని మనం అనుకుంటే ఎలాగా? దేవుడు అయితే గద్దిస్తాడండి, ఏడవమని చెప్తాడు. ఇలాంటి స్థితిని చూచి ఏడ్చే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ నుదిటి మీద గుర్తు వేయమన్నాడు అక్కడే 9వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో. ఆ దేవాలయంలో కొందరు దేవునికి వైపు వీపు చూపించి సూర్య నమస్కారం చేస్తున్నారంట, ప్రకృతిని పూజిస్తున్నారు, ప్రకృతికి ప్రాధాన్యతనిస్తున్నారు. నేచర్, వీపు, దేవుని తట్టు వీపు పెట్టి ఆ మాట మీరు హైలైట్ చేసుకొని చూడండి ఒకసారి. వెనుదిరిగారు, రివర్స్ అయ్యారని అర్థం కదా. ఇవన్నీ అబద్ధ క్రీస్తు యొక్క కార్యాలు సంఘములో ఇప్పటికే వచ్చినాయి ప్రియులారా. వాడు వచ్చి బలహీనలు లోపరుచుకుంటాడు, దేవునిని ఎరగని వాళ్ళు బలహీనలు. వాడు వచ్చి నిబంధనను అతిక్రమించేలా చేస్తాడు. క్రొత్త నిబంధన ప్రియులారా, బలులతో కూడిన బలులు లేకుండా నిబంధన లేదు. పాత నిబంధనను గొర్రె మేకల రక్తంతో స్థాపించాడు, క్రొత్త నిబంధన యేసు రక్తంతో స్థాపించాడు. అయినప్పటికీ మనం ఆత్మ సంబంధముగా మందిరముగా ఎందుకు కట్టబడుతున్నాం అంటున్నాడు పేతురు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి. ప్రియులారా, పాత నిబంధనలో రక్తం ఉండేది బలిలో, కానీ కొత్త నిబంధనలో రక్తం ఒక్కటే లేదు, కానీ సర్వకార్యాలు మాత్రం ఉన్నాయి. ప్రతిష్ట ఉంది, సాక్రిఫైస్ ఉంది ప్రియులారా, బలులు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో కొన్ని బలులు ఉన్నాయి ప్రియులారా, ఇవి కూడా అవసరం లేదు అనే బోధ చెప్పి తీసుకొస్తాడంట వాడు. ఇచ్చకపు మాటల గురించి మనం విన్నాం ప్రియులారా. సత్యమును నిరర్ధకం చేస్తాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 9 నుంచి కనుక మనం చదివితే, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఈ పాయింట్ గమనించండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసం. వాడు మోసపూరితమైన బోధ, మోసపూరితమైన అద్భుతాలు ఏం పుట్టేస్తాయంట ప్రజల్లో? దుర్నీతిని పుట్టిస్తాయి. పాపము చేసినా పర్లేదనే ఆలోచన మోసపూరితమైంది కాదా? ఏ బోధ విని ఏ అద్భుతాలు చూసి పాపం చేసినా పర్లేదంట అనే ధీమా వచ్చేస్తుందంటే ఇదే దుర్నీతి పుడుతుంది ప్రజల లోపల. ప్రియులారా, ప్రతి బోధ దైవికమైంది కాదు, ప్రతి ప్రసంగం దైవికమైంది కాదు ప్రియులారా. గుర్తుపట్టండి, యేసు క్రీస్తు అబద్ధ క్రీస్తు ఏకకాలంలో భూమి మీద కార్యాలు జరిగిస్తున్నారు. 1 యోహాను 2:18 చెప్పకనే చెప్తున్నాడు యోహాను, అపోస్తలుడైన యోహాను, ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకుంటున్నాము? ఇప్పటికే అనేకమైన అబద్ధ క్రీస్తులు లోకములో బయలు వెళ్ళారు. 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అక్కడే ఉన్నాడు. ఇప్పటికే అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ క్రియ చేస్తుంది. ఇప్పటికే క్రియ చేస్తున్న అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ క్రియ చేస్తుంది ప్రియులారా. మోసపూరితమైన ఆత్మలు క్రియ చేస్తున్నాయి. అదే యోహాను పత్రికలో యోహాను అంటున్నాడు, ఎలా గుర్తుపట్టాలి వాడిని? వీడు తండ్రిని కుమారుణ్ణి పొరపాటును కూడా ఒప్పుకోడు. తండ్రిని కూడా ఒప్పుకోవాలి, కుమారుణ్ణి కూడా ఒప్పుకోవాలి ప్రియులారా. ఒకళ్ళని హెచ్చు తగ్గులుగా కాదు, ఈక్వల్గా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా చేసేదే అబద్ధ క్రీస్తు అంటున్నాడు. ఈ విషయాలన్నీ గమనించండి. సంఘాల్లో వచ్చిన కుయుక్తికరమైన బోధలు, లోకంతో రాజీ పరిచే బోధలు, పరిశుద్ధాత్మ యేసు క్రీస్తుతో రాజీ పడటానికి సేవకుల్ని రాయబారులుగా పంపించాడు. మరి అబద్ధ క్రీస్తు కూడా కొందరు సేవకుల్ని పంపించాడు. వాళ్ళ పని ఏంటంటే లోకాన్ని, సంఘాన్ని అబద్ధ క్రీస్తుతో రాజీ పరిచే రాయబారం ఇదంతా. ఎట్ అ టైం జరుగుతుంది పిల్లలు. ఏ గుంపులో మనం ఉన్నాం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవడో భవిష్యత్తులో కదా వస్తాడు, ఎవడో భవిష్యత్తులో కూడా వస్తాడు, చూసేస్తాం, గుర్తుపట్టేస్తాం, టీవీలో వస్తుందిగా చూద్దాం అనుకుంటున్నారేమో. వివేచించాల్సిన అవసరం ఉందండి. మొదటిది, వాడు అగాధంలో నుండి వస్తాడు. రెండోది, వాడు సముద్రంలో నుంచి వస్తాడు. అగాధం అంటే పాతాళం అని మనకు తెలుసు. వాడు పాతాళం నుంచి డైరెక్ట్ సంఘంలోకి ఎందుకు వస్తున్నాడు? పాతాళపు అంధకారం అంతా తీసుకొని సంఘంలోకి వస్తాడు. పాతాళం యొక్క టెక్నిక్స్ అన్ని తీసుకొని సంఘంలోకి వచ్చేస్తాడు. పాతాళపు బుద్ధి అంతా తీసుకొని వచ్చేస్తాడు సంఘంలోకి. 2 సముద్రంలోంచి పైకి వస్తాడు. సముద్రం అంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు యెషయా గ్రంథంలో
ప్రియులారా, లోకంలోని భక్తిహీనత, దుష్టత్వం ఇవి తీసుకొని సంఘంలోకి వచ్చేస్తున్నాడు. ఏ సంఘములో, ఏ క్రైస్తవ జీవితంలో లోకం నిండిపోయిందో వాడు వచ్చేసాడు అక్కడికి. ఏ సంఘములో పాత చూడగానే నరకంలాగా అనిపిస్తున్న సిచ్యువేషన్ అంతా మనకి విచ్చలవిడితనం అండి. నరకం అంటే ఏంటి అనుకుంటున్నారు? అక్కడ శ్రమ ఒకటే కాదు, వేదన ఒకటే కాదు, విచ్చలవిడితనం అక్కడ. చాలా సకల దరిద్రం, సకల కుళ్ళు, సకల కంపు, సకల వాంతి, దరిద్రంతో నిండిపోయి ఉంటుంది పాతాళం అంటే. అది ఇవన్నీ సంభవిస్తున్నాయా? క్రైస్తవులలో గేజ్ ఉన్నారు, క్రైస్తవులు వ్యభిచారాలు ఉన్నారు, క్రైస్తవులు లివింగ్ రిలేషన్షిప్స్ అంటారు, సహజీవనాలు అంటారు. ఏంటి దరిద్రం కాదా? బట్ స్టిల్ వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ గుడ్ క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. బికాస్ గాడ్ లవ్స్ us, దేవుడు ప్రేమిస్తున్నాడు. లేదు ప్రియులారు, ఇదంతా మోసం, దుర్నీతిని పుట్టించు మోసం ప్రియులారు. ఇదంతా ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటి నుంచో క్రియ చేస్తుంది, ఇప్పటికీ కూడా క్రియ చేస్తుంది. గమనించండి, ప్రభు అంటున్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన ఈ నాశనకరమైన హేయ వస్తువు అనే అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ వాడి హేయమైన ప్రణాళికలు, ఉపదేశాలు, నాశనానికి నడిపించే మార్గాలు ఏ సంఘంలో, ఏ బోధలో వచ్చేసాయో ప్రభు చెప్తున్నాడు, మీరు బైబిల్ బాగా చదివే వాళ్ళైతే దీనిని గ్రహించండి, గుర్తుపట్టండి అంటున్నాడు. వివేచించాల్సిన అవసరం వచ్చేసింది, సమయం వచ్చేసింది ప్రియులారా. గద్దింపుతో కూడిన, పరిశుద్ధతతో కూడిన ఉపదేశం, గద్దింపుతో కూడిన ఉపదేశం, మారండి, మారు మనసు పొందమని మనకి హెచ్చరిక చేస్తున్న ఉపదేశము, లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా చేసే ఉపదేశము, లోకం వైపు కాదు దేవుని వైపు చూసేలా చేసే ఉపదేశాన్ని మనము స్వీకరించుదుముగాక. అబద్ధ క్రీస్తుని కాదు, యేసు క్రీస్తుని గట్టిగా పట్టుకుందుముగాక. అబద్ధపు ఆత్మను కాదు, పరిశుద్ధాత్మని గట్టిగా పట్టుకుందుముగాక. ప్రియులారా, దుర్బోధను కాదు ప్రియులారా, అపోస్తుల బోధను మనం పట్టుకుందుముగాక. అపోస్తుల సహవాసం నిలిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ప్రభు ఈ మాటలను బట్టి ఆయన మహిమ పొంది మనలందరం దీవించునుగాక. ఆమేన్. విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించలా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించలా. జీవించియోడుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. జీవించియోడుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. ఏమి చెయ్యను తోచకున్నది, ఏమి సేతువో ఏమి చెయ్యను తోచకున్నది, ఏమి సేదో చిత్తమే ప్రభు. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున
యొర్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట ఈ ప్రజలకు మేలు. యొర్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట ఈ ప్రజలకు మేలు. భుజముమైన నీ కరుణ ఉండగా నిలిచియుందునా, సాగిపోదునా. భుజము పైన నీ కరుణ ఉండగా నిలిచియుందునా, సాగిపోదునా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. మేలులు పొందుట ఇచ్చటే బాగు, శ్రమలకు తాలుట మహిమకు చేర్చు. మేలులు పొందుట ఇచ్చటే బాగు, శ్రమలకు తాలుట మహిమకు చేర్చు. మధ్య దేహపు మేలు కూరనా, నిత్య మహిమకై ప్రతి శ్రమల నోచనా. మధ్య దేహపు మేలు కూరనా, నిత్య మహిమకై ప్రతి శ్రమల నోచనా. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. జీవించియుండుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. జీవించియుండుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. ఏమి చెయ్యనో తోచకున్నది, ఏమి సేతువో చిత్తమే ప్రభు.